పేస్ట్ చూపిస్తానని ఏంటి అనుకుంటున్నారు కదా, నేనైతే టాబర్ రెడ్ పేస్ట్తో బ్రష్ చేస్తాను. బ్రష్ చేసిన తర్వాత గ్లాస్ వాటర్ అయితే తాగిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ చేద్దామని అనుకున్నాను. మా గార్డెన్లో ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేశాను. నాకైతే 2 అయితే కనిపించినాయి అనమాట. ఈ 2 ఫ్రూట్స్లో కోద్దామని అనుకున్నాను కానీ కొయ్యలేదు. ఈ ఫ్రూట్స్లోనే చూద్దామని కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా చేద్దామని అనుకున్నాను. అలాగే నాకు ఈ చెట్టులోనే ఇంకొక ఫలం అయితే కనిపించింది. అదైతే 3-4 డేస్కి అయిపోతుంది, ఇంకా అవ్వలేదు అనమాట, కొంచెం అయింది. నేనైతే ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాను. అదైతే పపాయ చెట్టు అనమాట. దానికి అసలు ముగ్గుపోయే ఉంది, ఫలం అయిపోయి పండు అయిపోయి. నాకైతే ఇలా కనిపించింది అనమాట. కోసిన తర్వాత బయటకైతే ఇలా ఉంది, కోసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చూడాలి. పపాయ తినడం వల్ల ఎన్ని యూజెస్, మీకు ఏమైనా యూజెస్ ఉంటే నాకు చెప్పండి. పపాయను వాష్ చేసి ప్లేట్, నైఫ్, పపాయను కోద్దామని చూస్తున్నాను. నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, ఎవరూ లేరనమాట వీడియో తీయడానికి కూడా. నేనే కొంచెం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అలాగా మొత్తం తీయడానికి అవ్వదు కదా అని ఈ వీడియో తీసిన తర్వాత కొంచెం చెక్కేసి ఉంచాను. చెక్కిన తర్వాత అయితే పపాయ అయితే ఇలా ఉంది. పపాయ అయితే చాలా క్లీన్గా ఉంది, లోపల ఎలా ఉంటుందని చూడాలి ఇప్పుడు. పపాయ ముక్కలు కోసాను, ఆ వీడియో తీసాను కానీ డిలీట్ అయిపోయింది.